ఇంకో మేము కొట్టేటోళ్ళు లేక అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. దూసుకుని నన్ను గుద్దేయాలి అంతే కదా. ఏమంటే నాకు అవమానం జరిగిందండి. హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. సో ఎంత చికెన్ కావాలో నాకు తెలియదు, అతను అడుగుతాం. ముందు కావాల్సినవన్నీ నాకు ఎంత కావాలనే తీసుకుంటాము. తీసుకుని ఇది ఓకేనా అని చెప్పేసి అతను అడుగుతాను. ఓకేనా అండి? బస్ సరిపోదా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఎక్కువ వేయలేదు, వాటర్ వేసాను కాబట్టి అంత మీకు కనిపిస్తుంది అంతే. కొరియండర్ పౌడర్ మనకి స్పూన్ అక్కర్లే, ఎంత కావాలనేది చూస్తే తెలిసిపోతుంది. వంట 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 చేసే వాళ్ళకి కొంచెం తెలిసిపోద్ది. కొరియండర్ పౌడర్, ఇంకోటి ఉండాలండి పౌడర్ ఏదో ఇక్కడ మసాలా చూపి, ఇక్కడ చూపి. మసాలా పౌడర్ ఇందులో అన్నీ ఉంటాయి. చెక్క, పువ్వు, ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. పెరుగు, నిమ్మకాయ కూడా వేసుకుందాం. ఇదిగోండి ఉప్పు, కారం కాదు చిచ్చి పసుపు, ఉప్పు కాదు, పసుపు, కారం. ఇదేంటి మామ? ఉప్పా? ఇది పసుపు, ఇది ఉప్పు, కారం. ఓకేనా? కారం వచ్చేసి మనం ఉప్పు కారం ఎంత వేయాలి? 1 గుడ్స్, 2 3 వేస్తావు? 4 వేస్తారు అత్తమ్మ అయితే. నువ్వు క్షమించావు అనమాట మమ్మల్ని. పసుపు అందుకే పెట్టను. పర్లేదు. పసుపు ఇంత కాకుండా అంత తింటే సత్తారు కనుక ఇంత వేసేస్తా. అందులో కూడా సగమే వేసాను, అంత తింటే సత్తారు కనుక. ఉప్పు 1 ఎంతో కొంత. ఓకే ఫ్రెండ్స్, కరెంట్ లేదండి. ఫ్రెష్గా ఉంది పెరుగు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలా ఎందుకు బాగుంటుంది తెలీదు, ఇక్కడికి బాగుంటుంది. నాకు బాగుంటుంది. ఇంకేం ఎతుకుతున్నావే? నిమ్మకాయ అలా అయితే తలుపు ఎందుకు గుడ్డు ఎందుకు వేసారు? గుడ్డేస్తే బాగుంటుంది. దేనికి బాగుంటుంది తెలీదు. ఒక బద్ద అత్తమ్మా, ఉప్పు, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, ఇంకేం? ఓకే, ఇంకేం వద్దు కదా? లాస్ట్ టైం పెరుగు బాగా ఎక్కువ అయింది. అత్తమ్మ అడిగారు, పెరిగేసావమ్మా ఇందులో అని. అత్తమ్మకు తెలిసిపోయింది.
అందుకే కొంచెం మరి ఎక్కువ కాకుండా కొంచెం పెరుగు వేసాను ఇప్పుడు. ఆహా, మేము కొట్టేటోళ్ళు లేకపోతే ఎందుకే అలాగా? ఏమో మరి నాకు ఈ ముక్క మెల్లిగా మెల్లిగా జస్ట్ ఇలా అన్న అంతే. పీకాల్సిన ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నలిపేయాలి ఇప్పుడు దాన్ని. ముక్కలు ఎందుకు ఇలా కొడుతున్నాడు? ఎందుకు నలిపేస్తున్నావు ఇప్పుడు దాన్ని? అదే కదా, నేను ఎందుకు నడుపుతున్నాను నాకు అర్థం కావట్లేదు. పేరు మార్చైనా అంతే కదా. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక 30 minutes. ఈలోపు మనం రసం పెట్టుకుందాం. 30 minutes అనాలా? రసం పెట్టుకుందాం. ఏది చూపి. ఏం అవ్వలే, కనిపించట్లా. లాస్ట్ టైం అయితే మరి లోపలికి కోసేసుకుంది. మండుతుంది కానీ ఎక్కడో తెలియట్లేదు. మండుతున్నట్టుంది, కనిపించట్లేదు. ఇదిగో కనిపించింది. ఇదిగో ఇక్కడ ఇంకా కూర్చోబెట్టి నేనే చేస్తాను అత్తమ్మని వచ్చాను. ఇందాక చేసుకుని చేయించదే నేను ఇక్కడ రికార్డ్ చేసి ఇందాక అంతా క్లీన్ చేసుకుని చేయించగలండి. శుభ్రం ఎక్కువ మనకి. అందరూ అదే అనుకుంటారు, వావ్ ఎంత శుభ్రంగా ఉందో అశ్వేత అనుకుంటారు. బుడమా ఏ మెనోరా చిన్ని పప్పు లేవే అన్నావు. ఇదేమంది రెస్ట్ అన్న వెంటనే నువ్వేమన్నావు? చూసారండి ఎటకారం కావాలని. ఏమన్నా నాకు అవమానం జరిగిందండి. నాకు ఇప్పుడు జడ్జ్మెంట్ కావాలి. చికెన్ బదులు చికెన్ ఫ్రై చేసుకుందాం. జడ్జ్మెంట్ అటుకి వచ్చేస్తుందా? ఆరు నడుచుకుంటూ వస్తుందా? ఆరు ఆపలేదే. తీసుకురా, నీకు ఎన్ని ఫోటోలు కావాలంటే. అమ్మయ్యా దాదా జాగ్రత్త. ఎక్కడికి వెళ్తుందాలి? అదే కదా, ఇక వాటిని ఏం పెంచుతాం, వాళ్ళకి ఏం పెళ్ళిళ్ళు చేస్తాం, వాటిని ఏం పెంచుతాం. పెళ్ళిళ్ళ వరకు ఉంటానా నేను? ఏమండి మీరే చూసుకోవాలి. అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఆ రోల్ అవుతుందా, చేద్దామా? ఫన్నీగా ఉంటుంది. ఏం చేస్తారు మేడం? ఆ చేత సంగ ఈ చేత నీకు ఎవరి మీద కోపం ఉంటుంది? నా మీద ఉంది కోపం.
చికెన్కి ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాము. దాన్ని అలా గుద్దాలా? ఓకే. ఇప్పుడు రసంలో పావు టీ స్పూన్ పసుపు అండ్ ఇప్పటి వరకు చేసిన రసం నేనైతే మీరు వేసేసి మీరు చేశారు అంటున్నారా? అదేలే, ఇది వేసింది మా ఆవిడ. రాళ్ళు ఉప్పు అంటారా? రాళ్ళు వేయాలా? ఓకే, డన్. నిమ్మకాయ సైజు ఉందా? సూపర్. ఇది ఎక్కడి వరకు వచ్చింది? అలా ఉల్లిపాయ కాలు మీద వేసుకోవాలన్నమాట. ఇవన్నీ పెట్టైనా ఇప్పుడు వరకు కష్టపడి నేనైతే పెద్ద బిల్డప్ అన్నీ బాబాయ్ దేవతవే బాబు నువ్వు. నానబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత కూడా పిసుకొచ్చు, తెలుసా నీకు? మరి ఇయ్యద్దా? ఇప్పుడే అవసరం లేదు మామ, ఓ 2 నిమిషాలైనా పర్లేదు. అయితే కొంచెం ఉండాలి. చికెన్ రే నీ బాధ ఏంట్రా రే? చికెన్ ఆ తర్వాత కొంచెం సేపు వచ్చాక వచ్చి ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని పచ్చివాసన పోయిన వరకు ఆగాలంటండి. ఇలా కొంచెం కూర్చున్నాం కాలే కదా. ఇంకేం వేసావే నేను? ఓకే, కరివేపాకు దీంట్లో వేస్తావా? ఎందుకు వేస్తావా? తాలింపుకి అడిగాను నేను. వేసి పడేదాను, ఇంకే వేస్తే అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ సొల్యూషన్ ఆలోచించండి, తిట్టడం కాదు. ఎందుకు వేసా? అయిపోయింది, మరి ఇంకేం చేద్దాం? కరివేపాకు అందులోనే వేసుకోవచ్చు, తాలింపులోనే వేసుకోవచ్చు, ఎందుకని వేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకేం వేస్తారు? ఏం గుర్తురాట్లేదు నాకు. ఏది ఏమేదమ్మా అవుతూ ఉంటుంది ఇక్కడ. చికెన్ వేసేయండి, చేసేయండి. చేస్తే వేస్తే అద్భుతంగా ఉంటుంది. చెత్త అది ఇలా తీయాలి, అటు కాదు. థ్యాంక్స్. నీ మ్యారినేట్ మొత్తం భయపడితే అలాగా. చూడకు, థర్డ్ ఎందుకు వెళ్ళావు? అవసరం లేదు, సెకండ్కి రా. మొత్తం వదిలేకు మామ, అవసరం వదిలే. కళ్ళు కింద ఉన్నాయంటే నేను బ్రేక్లో ఉండాలి, బ్రేక్ మీద కాలు ఉండాలి. కళ్ళు అలర్ట్గా ఉన్నాయంటే బ్రేక్ మీద ఉండాలి. నేను వెళ్తే 3 గంటలు పడుతుంది ఆఫీస్కి, మీరైతే గంటలు వెళ్తారు. నువ్వైతే 3 గంటలు వెళ్తావు. ఇప్పుడు నేను ఒక వేసి లక్ష్మణ్కి సెకండ్ గేర్ వేసాను. దూసుకుని నన్ను గుద్దేయాలి అంతే కదా. గుద్దెత్తే ఆడు మన సంపత్తుడు. కొంచెం రైస్ చేయొచ్చా? చేయకూడదు. ఎప్పుడైనా ఒక టైరు గట్టి నేల మీద ఉండాలి. రైట్ సైడ్ తగిలేదు ఇక్కడ. కావాలా? చూడండి పనులు చూడండి. సో ఈరోజు మేము రారా రైరా రై రై రారా రారా రైరా హై రా అబ్బా. ఇవన్నీ పాటలు మీ వ్యూవర్స్ షాక్ అవుతారేమో. ఎస్ అవరే అవరమ్మా అవరే అవరే ఆడి మీద చిరుకులు పడుతుంది, ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అటువైపు చూడు ఎంత వాళ్ళ డాడీ తోటి. ఎక్కడికి రా నువ్వు?
ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.